మన కర్నూలులో 2.5 సెంట్లు గడిచిన ఇంటి అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి. హౌస్ సైజ్ వచ్చేసి మనకి 20x50 అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి తూర్పు దక్షిణం అయితే కాటన్ హౌస్ అయితే రావడం జరుగుతుందండి. ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చేసి మనకి అవుట్ వర్క్తో పాటు అయితే ఉంటుంది. ఇల్లు మనకి డబుల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. ముందర ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు, ఎలివేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ గేట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. హౌస్లోకి ఎంటర్ అవుతున్న మనకి పార్కింగ్ ఏరియా వస్తుందండి. పార్కింగ్ ఏరియాలో కింద ఫ్లోరింగ్ అయితే చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఇచ్చారు. మనకి ఎంటర్ అవుతున్న మనకి సంప్ ఏరియా అయితే వస్తుందండి. మనకి ఈశాన్యానికి ఉంటుంది. ఇంటికి బోర్ కూడా ఆల్మన్ ఉంటుందండి. పైన సీలింగ్ చూసుకోవచ్చు, మనకి డబుల్ పీస్ అయితే ఇచ్చారు. పైన పిఎఫ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ అయితే ఉంటాయండి. లోపల వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. లోపల ఇండస్ట్రియల్ అండ్ బేసిన్ అయితే ఇచ్చారండి. హౌస్ చుట్టూ చూసుకోవచ్చు అండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇంటికి హౌస్ అప్రూవల్ ఉంటుందని మనకి పక్కన వాళ్ళు చూసుకుని అయితే మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. పక్కన టెల్స్ అయితే ఇచ్చారు. ఎదురు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే అక్కడ జరుగుతుంది. ఇదంతా మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళండి. మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. సేఫ్టీ గిల్లు కూడా ఉంటుందండి. నార్త్ సైడ్ డోర్కి వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వాషింగ్ ఏరియా అయితే ఉంటుందండి. ఒక వాషింగ్ ఏరియాలో మనకు ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటుంది. ఈ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ అయితే రావడం జరుగుతుంది. హౌస్లోకి ఎంటర్ అవుతున్న హాల్ ఏరియా వస్తుందని హాల్ ఏరియా ఫ్లోరింగ్ అయితే చూసుకోవచ్చు. మనకి గ్రానైట్ అయితే ఇచ్చారు. పైన పిఎఫ్ ఉంటుంది. లైటింగ్ అయితే ఇచ్చారు. మనకి 2 ఫ్యాన్స్ అయితే ఇచ్చారండి. ఎదురుగా వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే వస్తుంది. టీవీ యూనిట్కి వచ్చేసి మనకి వుడ్ వర్క్ అయితే గమనించవచ్చు. హాల్ ఏరియాలో మనకి వాష్ బేసిన్ కూడా ఉంచారండి. హాల్ ఏరియా చుట్టూ చూసుకోవచ్చు అండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి కిటికీస్ వచ్చేసి స్లైడింగ్ డోర్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది. టీవీ యూనిట్ చూసుకోవచ్చు అండి, మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. పక్కన వాష్ బేసిన్ కూడా ఉంటుంది. ఎదురుగా వచ్చేసి మనకి కిచెన్ ఆర్చ్ అయితే ఇచ్చారని మంచి డిజైన్ అయితే తీసుకున్నాను. మనకి లైటింగ్ కూడా ఉంటుంది. కిచెన్లోకి ఎంటర్ అవుతాం, మనకి పూజ మంత్రం కూడా ఉంటుందండి. కిచెన్లో చూసుకోవచ్చు, ఇలా పూజ మంత్రం అయితే ఉంటుంది. కిచెన్లో చూసుకోవచ్చు అని మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. ఇలా మనకి వుడ్ వర్క్ అయితే కూడా కలిగి ఉందండి. చూసుకోవచ్చు అండి, మనకి ఇదంతా చూసుకోవచ్చు. వుడ్ వర్క్ ఇలా ఉంటుంది. మనకి సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు. ఇదంతా మనకి సామాన్ అయితే పెట్టుకోవచ్చు అండి. చూసుకోవచ్చు, మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. ఇదంతా మనకి హాల్ ఏరియా అయితే వస్తుందండి. హాల్ ఏరియా వచ్చేసి చాలా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇంట్లో వచ్చేసి మనకి ఇళ్ళ వంతెన అయితే రావడం జరుగుతుందండి. వెంచర్లో ఉంటుంది. ఈ ఇంట్లో వచ్చేసి కార్నర్ హౌస్ అండి. ఇది మనకి తూర్పు దక్షిణం అయితే రావడం జరుగుతుంది. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు, మనకి పైన పిఎఫ్ అయితే ఉంటుంది. ఎదురుగా మనకి సెల్ఫ్లు అయితే కనబడుతున్నాయి. సెల్ఫ్లో కబోర్డ్స్ అయితే ఇచ్చారు అండి. వెంటిలోస్ అవసరం కిటికీ కూడా ఇచ్చారు. బెడ్రూమ్ లోపల అయితే గమనించవచ్చు, మొత్తం అయితే మనకు వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. మంచి వాల్కి అయితే మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. చూసుకోవచ్చు, ఇదంతా మనకు వుడ్ వర్క్. ఇక్కడ బేరో పెట్టుకోవడానికి అయితే పాయింట్ అయితే ఇచ్చారు. ఎదురుగా వాళ్ళకి వచ్చేసి మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. చూసుకోవచ్చు, ఎదురుగా మనకి అలాగే వుడ్ వర్క్ కూడా ఇచ్చారు. 2 సైడ్ అయితే మనకి వుడ్ వర్క్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది లోపల చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ రాడ్ అయితే రావడం జరుగుతుంది. పక్కన మంచి టైల్స్ అయితే తీసుకున్నారు. అలాగే షవర్ పాయింట్ కూడా ఉంటుంది. మనకి బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి, చాలా యూనిక్ అయితే ఉంటుంది. మనకి బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే మన హాల్ ఏరియా చూసుకోవచ్చు అండి, చాలా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు, మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. పైన వచ్చేసి మనకి పేపర్ ఉంటుంది, విత్ లైట్ రావడం జరుగుతుంది. వెంట్రోస్ కోసం ఒక కిటికీ అయితే ఇచ్చారండి. చూసుకోవచ్చు, పక్కన వాల్స్కి వచ్చేసి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. మనకు చూసుకోవచ్చు, ఇటు అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ రాడ్ రావడం జరుగుతుంది. మొత్తం టైల్స్ అయితే ఇచ్చారండి. లోపల బాత్రూమ్ లోపల వచ్చేసి అలాగే సివర్ పాయింట్ కూడా ఉంటుంది. మనకి చూసుకోవచ్చండి, మనకి చిన్న బెడ్రూమ్లో వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు, ఏ విధంగా అయితే ఉంటుంది. మనకి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 62 లక్షలు అయితే చెప్తున్నారు. ప్రైస్ నెక్స్ట్ ఉంటుంది. ఇంటికి వచ్చేసి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందని మన సివిల్ని బట్టి 18% లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇంటి లొకేషన్ ఒకసారి చూపిస్తానండి మీకు. టెర్రస్ పైన కూడా చూసుకోవచ్చు, మనకి లింటల్ వరకు అయితే పిల్లర్లు అయితే వేశారు. అదైతే మీకు ఒకరు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. స్టెప్స్ పైన వచ్చేసి మనకి షెడ్ అయితే ఇచ్చారండి. చూసుకోవచ్చు, మనకి ఇలాగే సెల్ఫ్ గిల్ కూడా ఇచ్చారండి. మనకు బయట సైడ్ నుంచి ఎవరైతే రాకుండా ఉండడానికి ఇంటి లోపలికి. ఇంటి చుట్టుపక్కల అయితే గమనించవచ్చు అండి, మనకి ఇళ్ళ మధ్యన అయితే ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. టెర్రస్ పైన వచ్చేసి ఒక ట్యాంక్ అయితే ఇచ్చారు. మనకి లింటల్ వరకు అయితే పిల్లలు కూడా ఇచ్చారండి. ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి వెంచర్లు అయితే ఉంటుంది. హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుందని పైన కనబడుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేయగలరు.